గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కుట్రదారులకు చెంప పెట్టు, రాజకీయాలు కక్ష సాధింపులకు చోటు లేదు, పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోని ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతున్నారా, స్థాయిని మరిచి కేసీఆర్పై వ్యాఖ్యల, కోర్టు తీర్పును తప్పుపట్టినా మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు, కవితను దోషి అని ఎలా అంటారు, జస్టిస్ నరసింహారెడ్డిపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫైర్ అనే వార్త చూస్తున్నాం. అలాగే పైన ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందని ఆయన పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు, వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు, అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించామంటూ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో రైతులపై దౌర్జన్యాలు, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ, ఆత్మహత్యకు యత్నించిన రైతుకు పరామర్శ. నేడు 1,00,000 రుణం మాఫీ, సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాల్లోకి 6,098 కోట్లు, 11.42 లక్షల మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల, పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా, రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలు ఏవి, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బేషరతుగా రుణమాఫీ చేయాలి, రైతులకు నష్టం జరిగితే ఊరుకోం, మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. జన్మలో కాంగ్రెస్కు ఓటయం, రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతామంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఆత్మసాక్షిగా చెబుతున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం, డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది, స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమైతే త్వరలో తెలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లో విడుదల, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, అదనపు పోస్టులపై తేల్చని సర్కార్. మేము డిఎస్సి పరీక్షలు రాయం, అభ్యర్థులు చల్లారని ఆగ్రహ జ్వాల. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని 31,000 మంది. సర్కారు వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత, 160 ప్రశ్నలు, 80 మార్కులు. నేటి నుంచి పరీక్షలు. అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదా, అదనపు పోస్టులపై తేల్చని సర్కార్. నిరుద్యోగులతో కొలికిరాని చర్చలు, వర్గాలుగా విభజించి వేరువేరు హామీలు. నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ డైరీ బకాయి 120 కోట్లు, రైతులకు శాపంగా మారిన సంస్థ నిర్లక్ష్యం. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. పూరి జగన్నాథ్పై చర్యలు తీసుకోండి, ఎల్బీనగర్ డీసీపీకి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు. బురదలో గర్భిణీ నడక యాతన, ఆసిఫాబాద్ జిల్లాలో అప్రోచ్ రోడ్డు లేక అవస్థలు. 5 నెలలుగా జీతాలు ఏవి, నందిపేటలో ధర్నా నిర్వహించారు కార్మికులు. అలాగే జల దోపిడీపై నిలదీత, బస్సు సర్వీస్ కోసం నిరసన. వేర్వేరు ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసనల ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. పండుగ పూట గురుకుల సిబ్బంది పడిగాపులు, కౌన్సిలింగ్కు రమ్మని చెప్పపెట్టకుండా వాయిదా, సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై టీచర్ల ఆగ్రహం. కుక్కల దాడిలో బాలుడి మృతి, జవహర్ నగర్లో తీవ్ర విషాదం. డేంజర్ డాగ్స్, ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. రాష్ట్రంలో సగటున రోజుకు 70 దాడులు, రేబీస్తో సగటున 2 దుర్మరణం. గడిచిన 206 రోజుల్లో 239 ఘటనలు, 7 నెలల్లో 15 మంది బలి. విశాల్ కేసు సుమోటోగా స్వీకరించిన హైకోర్టు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని నిజం చేసేందుకు రేవంత్ తహతహ. గురు శిష్యులిద్దరూ తెలంగాణ అస్తిత్వాన్ని కాటగలిపే ప్రయత్నం. అంతర్గత ఒప్పందంతోనే కాంగ్రెస్ బీజేపీ చెరి సగం సీట్లు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ప్రజాభవన పార్టీ ఆఫీసా పేరు మార్చి ప్రజలకు దూరం చేశారు. సెక్రటరియట్లోకి సీఎం సోదరుడు ఎలా వస్తాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ధ్వజం. కర్ణాటక నాట లోకల్ రచ్చ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం. సర్కార్ నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ఫైర్. యూపీ బీజేపీలో అసమ్మతి, సీఎం యోగి డిప్యూటీ సీఎం మౌర్య మధ్య విభేదాలు. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాల చిచ్చు. జట్టు కట్టి చెట్టును నిలబెట్టి వనపర్తి జిల్లా పెబ్బేరులో మరో భారీ వృక్షానికి గ్రామస్తులు ప్రాణం పోసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా తొలగించిన 50 ఏళ్ల నాటి జమ్మి చెట్టును బుధవారం వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో తిరిగి నాటారు. అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది ఈ వార్త. తెలంగాణ టుడేస్. తెలంగాణ టుడేలో కర్ణాటక పుట్స్ ఆన్ హోల్డ్ జాబ్ రిజర్వేషన్ బిల్, మూవ్ కమ్స్ ఫాలోయింగ్ బ్యాక్లాష్ ఫ్రమ్ బిజ్ హాన్సెక్స్ టెక్ టైకూన్స్ అనే వార్త చూస్తున్నాం. 18 month old డైస్ ఇన్ స్ట్రీట్ డాగ్ అటాక్.